హాయ్ అండి. చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే క్లీన్ చేసేసిన కేజీ చికెన్ తీసుకున్నానండి. దానిలోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మ్యారినేట్ చేసుకుందామండి. ఒక 2 గంటల సేపు మ్యారినేట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఒక స్పూన్ నిమ్మరసం వేసి ముందు బాగా కలిపేసిన తర్వాత నేను కేజీకి అయితే ఒక 4 చిన్న సైజు గుడ్లు తీసుకుని కలిపేసానండి. అది అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ పౌడర్, ఒక సగం కప్పు బియ్యపిండి అన్నీ బాగా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది అంతా బాగా కలిపిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొంచెం కరివేపాకు, కొంచెం 4 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుని బాగా కలిపేసి వీలైనంత వరకు ఎక్కువ టైము మ్యారినేట్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా బాగుంటుందండి. ఫుడ్ కలర్ నేను కొంచెం వేసానండి, అది ఆప్షనల్ అండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అది దాని నుంచి టేస్ట్ మారదు, టేస్ట్ రాదు, కలర్ కోసం అండి. అది అంతా కలిపేసి మనము వేసుకోవడానికి రెడీగా తీసినప్పుడు కసూరి మేతి ఒక హాఫ్ స్పూన్ వేసేసి కలిపి వేస్తే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అలా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తీసి తింటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము ఇది ఇంట్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ప్లస్ బయట ఎలా నూనెలో ఎన్నిసార్లు కాసిన వాటితో ఉంటాయో తెలియదు కాబట్టి మనం ఈజీగా పిల్లలకి టేస్టీగా చేసి పెట్టుకోవచ్చండి. అంతే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.